చిలుకలూరిపేటలో ప్రమాదవశాత్తు చనిపోయిన 7 కుటుంబాలకు 7 కుటుంబ సభ్యులు ఆ ప్రమాదంలో చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎంఆర్పిఎస్ నాయకులు అన్ని విధాలుగా ధర్నా చేస్తున్నా, నిరాహార దీక్ష చేస్తున్నా కూడా అధికారులు చొరవ తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరితో ఉండడానికి కారణం ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాదిగ బిడ్డలు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు ప్రమాదవశాత్తు చనిపోతే ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక బలమైన నాంది పలికింది ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకత్వం. ఆ నాయకత్వ విధి విధానాల్లో భాగంగా ఏదైతే మాదిగ సామాజిక వర్గ విధానాలు ఉన్నాయో దాదాపు రాష్ట్రంలో 30 మంది దాకా చంపబడితే, హత్యలు జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోకుండా, ఆ బలమైన నిర్ణయం తీసుకోకపోక తర్వాత స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్రంలో ఉండే హోమ్ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఆ కుటుంబాలను పరామర్శించుకోకుండా ఉండడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.